హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉండారండి? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాల్టి వ్లాగ్ అయితే వరలక్ష్మి వ్రతము, అలానే ముందు రోజు నా ప్రిపరేషన్స్ అవన్నీ ఎలా ఉంటుందో ఇవాల్టి వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దండి. ఇంకా ముందు రోజైతే పిల్లల్ని కాలేజీలకు పంపించేశాక వంట అంతా పూర్తయ్యాక నేనైతే ఇంకా పూజ సామాన్లన్నీ క్లీన్ చేసి నీట్గా అన్ని దేవుడి పటాలు అన్నీ అయితే తుడిచి బొట్లు పెట్టి పూజ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే ఈవినింగ్ అండి. మళ్ళీ పిల్లల్ని క్లాసుకి పంపించేశాక మళ్ళీ నేను ఇంకా బజార్కి అయితే ఇప్పుడే వెళ్ళేసి వచ్చి ఇంకా పిల్లలు ఆకలి అంటుంటే ఇంకా ఉప్మా అయితే చేశాను. నాకు చేసే ఓపిక అయితే లేదు. అసలు హెల్త్ బాగాలేకుండా అయిపోయింది. చేద్దామా వద్దా అన్నట్టు అయిపోయింది. ఈవినింగ్ అయ్యేసరికి అయితే ఇంకా అమ్మనైతే పిలిచాను. అమ్మ అయితే వచ్చింది. ఇంకా అమ్మ అయితే కొన్ని ఇంకా పూజకి ఏమేమి కావాలో ఇత్తడి సామాన్లు అవన్నీ అయితే క్లీన్ చేస్తానని చెప్పింది. ఇంకా అమ్మ అవి క్లీన్ చేస్తూ ఉంది. ఇంకా నేను తెచ్చిన రేపు వాయినంకి ఇవ్వడానికి ఏమేమి కావాలో అవన్నీ అయితే తీసుకొని వచ్చాను. నేనైతే ఈసారిదా అండి ఇలా ప్లేట్లు అయితే తీసుకున్నాను ఇవ్వడానికి. అంటే సిల్వర్ కలర్లో ఉన్నాయి కదా, అవి తాంబూలం పెట్టి ఇవ్వడానికైతే గుర్తుగా ఉంటుంది అని చెప్పి అవైతే తీసుకున్నాను. ఒక 13 దాకా అయితే తీసుకున్నాను. ఇంకా అలానే ఫ్రూట్స్, అలానే రేపు మా అన్న వాళ్ళు అంటే మా వదిన వాళ్ళు ఇంకా మా బంధువులను అయితే పిలిచాను. ఇంకా వాళ్ళందరూ అయితే వస్తారు. ఇంకా భోజనాలు అయితే పెట్టుకుంటున్నాను. అందుకని చెప్పి నేనైతే పేపర్ ప్లేట్లు ఇంకా ప్రసాదాలు చేస్తాను కదా, అవి పెట్టి ఇవ్వడానికి కూడా ప్లేట్లు అయితే తీసుకొని వచ్చాను. ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్లు, వాయినం ఇవ్వడానికి పసుపు దారాలు, అలానే పసుపు కుంకుమ, ఇంకా తాంబూలంలో పెట్టి ఇవ్వడానికి ఇవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా నాకైతే పెద్దగా ఇట్లా చేయాలి అట్లా చేయాలని అయితే తెలీదు. ప్రతిసారి ఎలా చేసుకుంటానో అలానే చేసుకుంటాను. ఇదైతే జవ్వాదు అంట, అంటే మనం కలశంలో వేస్తే మంచిది అని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ఈసారే అండి ఇదైతే తీసుకున్నాను. మామూలుగా అయితే నేను వాటరు, అక్షంతలు ఇవి మాత్రమే వేసి పూలు, రూపాయి కాయిన్స్, పసుపు కుంకుమ ఇవి వేసే పెడతాను. ఇలాంటివి కూడా వేస్తే మంచిదంట. అందుకని చెప్పి ఇంకా అదైతే తీసుకున్నాను. ఇంకా గాజులు అయితే ఒక 12 డజన్లు అనుకుంటా సెట్గా అయితే తీసుకునేసాను. అన్ని అవసరం లేదు, ఒక 5 డజన్లు సరిపోవచ్చు అనుకుంటా. ఇంకా విడిగా తీసుకుంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది అని చెప్పి ఇంకా ప్యాకెట్ సెట్గానే తీసుకున్నాను. 12 డజన్స్ ఉంటాయంట. ఇంకా అవి అయితే తీసుకున్నాను. ఇంకా బ్లౌజ్ పీస్లు ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాను. అసలు బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా ఉంది. నాకైతే అస్సలు అవ్వటం లేదు. ఇంకా అమ్మవారికే మొక్కుకున్నాను. అమ్మ నేను నీకు చెయ్యాలని అన్ని ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు సడన్గా బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది. నా వల్ల కావటం లేదు. నువ్వు ఎలాగోలా నాకు ఓపికనిచ్చి నీ పూజ చేయించు అనేసని ఇంకా అమ్మనే మొక్కున్నాను. ఇంకా మొక్కొని అన్నీ వెళ్ళి తెచ్చుకున్నాను ఓపిక చేసుకొని అయితే. ఇంకా మామిడాకులు ఇవన్నీ అయితే భలే కాస్ట్ ఉన్నాయండి ఈరోజైతే. ఇంకా అరటి పిలకలు అంటారు కదా, అవి అయితే తీసుకున్నాను. అన్నీ అయితే ఇప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చాను. అంటే నాకు చెప్పాను కదా, మా వారు వచ్చేసరికి బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది. 3:30కి అలా వచ్చారు. ఇంకా పొద్దున పిల్లల్ని పంపించేశాక రెస్ట్ లేకుండా కంటిన్యూగా ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవడము, అలానే దీపాలు ఇవన్నీ క్లీన్ చేసుకోవడము, ఇవన్నీ చేసుకునేసరికి ఈవినింగ్ కొందికి బ్యాక్ పెయిన్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా అట్లనే కొంచెంసేపు రెస్ట్ తీపిచ్చి మా వారు నిదానంగా పోదాంలే కొంచెంసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి రెస్ట్ తీపించుకొని మళ్ళీ అయితే బయలుదేరి వెళ్ళేసి తీసుకొని వచ్చాము. ఇంకా అమ్మ నాకు హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇంకా నేనైతే రేపు అమ్మవారిని పెట్టడానికి డెకరేషన్ అయితే చేస్తున్నాను. చాలా చిన్న హౌస్ అండి. ఎక్కడ పెట్టాలో నాకైతే ఫస్ట్ అర్థం కాలేదు. కానీ
ఫైనల్ లుక్ అయితే మటుకు సూపర్‌గా అయితే వచ్చింది. నేనైతే అసలు ఇంత బాగొస్తుందని అనుకోలేదు. నా మైండ్‌లో కొన్ని ప్లానింగ్‌లయితే వేసుకున్నాను. దానికి తగినట్టు ఇంకా చేసుకుంటా వెళ్ళినాను. ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. ఇంకా పూజ చేస్తాను గదా! అక్కడే కింద పెడదాము అనుకున్నా. అక్కడ దివానీ అడ్డం వచ్చేస్తుంది. ఇంకా అది తీసి ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. ఇంకా అందుకే మా పిల్లలది స్టడీ టేబుల్ ఉన్నింది గదా! ఇంకా ఆ టేబుల్ పైనే నాది శారీ ఒకటి వేసేసాను. ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌కి కొంచెము గందరగోళంగా ఉండాయి పిల్లల బుక్స్ ఏవైతే. ఇంకా షోకేస్ లాగా యూజ్ చేయాల్సింది పిల్లల స్టడీ షెల్ఫుల్లాగా అయితే యూజ్ చేస్తున్నాము ప్లేస్ లేకైతే. ఇంకా అసలు కొంచెం మెస్సీగానే ఉంటుంది. చాలటం లేదండి, వస్తువులు ఎక్కువైపోయినాయి. పిల్లలు బుక్స్ కూడా ఎక్కువైపోయాయి. ఇంకా షెల్ఫులు లేక నేనైతే ఇలా షోకేస్‌లోనే అయితే పిల్లల బుక్స్ అయితే పెట్టిచ్చేసాను కింద లైన్ అంతా. ఇంకా అదంతా మెస్సీగా ఉందని చెప్పి నేను ఇలా అయితే ఒక వైట్ పంచని అయితే ఇలా కట్టేసాను క్లిప్‌లేసి ఫిక్స్ చేసేసి, ఇంకా దానికైతే ఇలా మామిడాకులు అలానే చామంతులతో అయితే ఇలా సెట్ చేసేసాను. చాలా బాగొచ్చిందండి. పర్ఫెక్ట్‌గా ఇంకా నాకు ఓపిక బాగుండి, హెల్త్ బాగునుంటే ఇంకా బాగా చేద్దామనుకున్నాను. కానీ అక్కడికే నా పనయిపోయింది. ఇంకా అమ్మయితే ఇలా దీపాలు ఇవన్నీ అయితే రెడీ చేయిచ్చేసింది. ఇంక అన్నీ అయితే మళ్ళీ టేబుల్ పైన పెట్టేశాను. పెట్టేసి ఇంకా కిందన కూడా ఇంకొకసారి మాపేయాలనుకుంటున్నాము. అంటే ఈ డెకరేషను అలానే ఇంకా మేము తిన్నాం కదా! ఇంక రేపు వ్రతం చేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఒకసారి మాపేసేద్దాము అని చెప్పి ఇంక అమ్మయితే దేవుడు అమ్మవారి ఫోటోని కూడా తుడిచి బొట్లు పెట్టేసింది ముందు రోజే. రేపు అన్నీ పెట్టుకుంటే లేట్ అయిపోతుందని. మళ్ళీ నైట్ అయితే మొత్తం క్లీన్ చేసేసి పడుకున్నాము. ఇంకా పొద్దున ఇదైతే 4కి అలా అనుకుంటా. నేను 3కి అయితే అలారం పెట్టుకున్నా. కానీ లేచిందైతే మటుకు 3:50కి అలా లేచాను. ఇంకా లేచి 10 నిమిషాల్లో ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా ఫస్ట్ స్టవ్ అంతా అయితే క్లీన్ చేసేసాను. బయట కడిగి ముగ్గులు వేసేసి మళ్ళొచ్చి ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో అయితే హాలు, కిచెన్ వరకు అయితే తోసుకొని ఇంకా మళ్ళీ ఒకసారి స్టవ్ తుడిచేసి పసుపు కుంకాలైతే పెట్టాను. అలానే ప్రసాదం చేసే గిన్నెలకైతే కూడా పసుపు కుంకాలైతే పెట్టాను. ఇంకిప్పుడైతే నేను 5 రకాల ప్రసాదాలైతే చేస్తున్నాను. అందులో ఏమేం చేస్తున్నానంటే పరమాన్నము, ఉప్పు పొంగలి, బెల్లం పొంగలి, పులుసన్నము, పెరుగన్నం అయితే చేస్తున్నాను. ఇవి ఎవ్రీ ఇయర్ అయితే ఈ 5 రకాల ప్రసాదాలైతే కంపల్సరీ అయితే చేస్తాను అమ్మవారికైతే. ఇంకిప్పుడు ఫస్ట్ 1 లీటర్ పాలైతే పరమాన్నంకైతే ఒక గిన్నెలో అయితే పెట్టాను. అలానే ఉప్పు పొంగలికి, బెల్లం పొంగలికి అయితే ఇంకా 1 గ్లాసు రైస్ తీసుకుంటే అర గ్లాసు పెసరపప్పు, అంటే అర గ్లాస్ కన్నా తక్కువ పెసరపప్పు వేసి ఫస్టు ఉప్పు పొంగలికి అయితే పెట్టేశాను. అలానే బెల్లం పొంగలికి కూడా సేమ్ కొలతలే, సేమ్ అంతే అయితే చేస్తున్నాను. ఇంకా పరమాన్నంకి అయితే రైస్ అయితే కడిగి నానబెట్టేశాను. అలానే పెరుగన్నము, పులుసన్నం చేయడానికి పెద్ద కుక్కర్లో అయితే పెట్టేశాను. రైస్ కూడా కడిగి అయితే సేమ్ 1కి 2 లెక్కన పోసి కుక్కర్ మూత అయితే పెట్టేశాను. ఇంకా 3 స్టవ్ల పైన ఇంకా గ్యాప్ లేదు. ఈ 3 రకాలు అయిపోయాక ఇంకా రైస్ అయితే పెట్టాలి పెరుగన్నంకి, పులుసన్నంకి అయితే. ఇంకా ఇవి ఉడుకుతూ ఉన్నాయి, మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా ప్రసాదాలు అయితే చేస్తున్నాను. ఇంకా పాలైతే ఇంకా ఉడికిపోయాయి. ఇంకా అందులో అయితే ముందుగా నానబెట్టుకున్నాను కదా, ఆ రైస్ అయితే వేసేస్తున్నాను. ఇంకా అది అయితే ఉడుకుతూ ఉండంగానే ఇంకా నేనైతే రోజు నేను చేసుకుంటాను కదా నిత్య దీపారాధన, ఇంకా అక్కడైతే రోజు చేసినట్లే పూజ అయితే చేసేసాను. ప్రసాదాలు అయినాకే చేద్దామనుకున్నా, ఇంకా ఫుల్ హడావిడిగా ఉంది. ఇంకా మళ్ళీ టైం చాలదు అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో ఉండే దేవుడికైతే నార్మల్గా చేసే పూజ అయితే చేసేసాను. ఇంకా ప్రసాదంగా పండ్లు ఉన్నాయి కదా, ఇంకా అరటి పండ్లు పెట్టి పూజ అయితే చేసేసాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేయాలి. మధ్యలో ఇంకా ప్రసాదాలు ఒకసారి చూస్తున్నాను, ఉడుకుతూ ఉన్నాయి. ఇంకా వీటిని మధ్య మధ్యలో కలిపి ఇంకా ఉప్పు పొంగలకైతే కొంచెము ఉడికిపోయింది. ఇంకా అందుకని చెప్పి నేనైతే
తగినంత ఉప్పు వేసి మొత్తం కలిపేసాను. ఇంకా పొంగల్‌కైతే తిరగబాత పెడుతున్నాను. నెయ్యి అయితే ఒక 2 స్పూన్లు వేశాను. అందులో జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు, కరివేపాకు, ఇంగువ వేసి ఫ్రై చేశాక ఇంకా పొంగల్లోకైతే వేసేసాను. నెయ్యి ఎక్కువ కాగిపోయింది. అందుకని చెప్పి స్టవ్ ఆపేసి ఇవన్నీ వేసి మళ్ళీ స్టవ్ అయితే ముట్టించాను. ఇంకా ఇది తిరగబాతంతా పొంగల్లోకైతే వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఇంకా స్టవ్ అయితే ఆపేసానండి. ఒక ప్రసాదం అయితే ఇప్పటికి పూర్తయింది. అన్నీ అయితే చాలా బాగున్నాయి ప్రసాదాలైతే. నేను ఉప్పేం చూడలేదు, కానీ పర్ఫెక్ట్‌గా కుదిరింది. ఉతారుగానే చేశాను. ఇంకా పొంగలైతే అయిపోయింది కదా! ఇంకా పక్కన పెట్టేసి ఇంకా నెక్స్ట్ తులసమ్మ దగ్గర కూడా అయితే పూజ చేసేసాను. ఇప్పటికి 6 అయిపోయిందండి టైం అయితే. ఇంకా అందుకే ఫాస్ట్‌గా అయితే చేస్తున్నాను. ఇంకా చెట్లన్నీ అయితే ఒకసారి చూస్తున్నానండి. తులసమ్మ చెట్లయితే చాలా బాగా వస్తున్నాయి. మా వారు చెప్పారు కదా, నాకు తులసి చెట్లు ఎక్కువగా ఉండాలి ఇంటి ముందర అని చెప్పి. ఇంకా అవైతే నాటాను కదా, ఇంకా అవైతే బాగానే వస్తున్నాయి. ఇంకా అమ్మ అయితే లేచి ఇంకా స్నానం చేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర పూజ అయ్యిందని చెప్పి ఇంకా ప్రదక్షిణలు అయితే చేస్తుంది. ఈరోజు మా అమ్మగారు రాకపోయి ఉంటే నేనైతే ఇంత ప్రశాంతంగా కూడా పూజ చేసి ఉండలేను. అసలు మా అమ్మే అసలు చేసింది. ప్రసాదాల వరకే అయితే చేశాను నేను. పొద్దున్న లేసి అయితే ఇంకా వచ్చిన బంధువులకి భోజనాలు, టిఫిన్లు ఇవన్నీ అయితే మా అమ్మే చేసింది పాపము. ఫుల్ మా అమ్మ కూడా అలసిపోయింది. ఇక్కడ మా వారి దగ్గర అయితే బెల్లం ఇచ్చాను దంచి పెట్టమని చెప్పి. ఇంకా మా వారైతే దంచి పెడుతున్నారు. ఇంకా పిల్లలైతే లేయలేదు. ఇంకా లేపి వాళ్ళకి కూడా స్నానాలు అయితే చేపిమని చెప్పాను. 6:30కి అంతా రెడీ అయిపోవాలి, పూజ అయితే 6:30 లోపలే చేసేవాలి అని చెప్పాను. ఇంకా అందుకని చెప్పి పిల్లలనైతే లేపుతున్నారు. ఇక్కడ బెల్లం పొంగలికి రైస్ అయితే ఉడికిపోయిందని చెప్పి నేనైతే ఇంకా బెల్లం కూడా వేసేసి ఇంకా యాలకుల పొడి కూడా వేశాను. అలానే పరమాన్నంలోకి కూడా యాలకుల పొడి అయితే వేసేసి ఇంకా కలుపుతున్నాను. ఇక్కడ బెల్లం పొంగల్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ బెల్లం అంతా రైస్లో కరిగిపోయిందంటే ఇంకా దీనికి కూడా నెయ్యిలో అయితే జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం పప్పులు అయితే వేయించి వేసేస్తున్నాను. అసలు ఫుల్ కంగారు అయిపోయిందండి. అసలు నేను 3కి లేద్దామని అలారం పెట్టుకున్నాను. ఎందుకో రాత్రి పడుకునేసరికి 11:30 12 అయిపోయింది. అందుకే కొంచెము ఒళ్ళు అలసిపోయి లేయలేకపోయాను. 3కి లేసేస్తుంటే సరిపోయిన్ను కరెక్ట్గా అయితే. ఇంకా వేయించుకున్న నెయ్యిలో వేయించుకున్నాను కదా ఈ జీడిపప్పులు ఇవి, ఇంకా బెల్లం పొంగల్లోకి వేసేసి బాగా కలిపేసి ఇంకా కిందకి దించి పెట్టేశాను మూత పెట్టి. ఇక్కడ పరమాన్నం అయితే ఉడికిపోయింది. అందుకని చెప్పి ఇంకా చక్కెర అయితే వేసేస్తున్నాను. అలానే కుక్కర్లో రైస్ నానబెట్టున్నాను కదా, అది కూడా అయితే పెట్టేశాను. పరమాన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందులోకి కూడా నేతిలో వేయించిన జీడిపప్పులు ఇవి వేసేస్తే పరమాన్నం కూడా రెడీ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ కొంచెము మనకు నిండా గట్టిగా అయితే ఉడికించకూడదు. పరమాన్నాన్ని అయితే పాలతో చేస్తున్నాం కాబట్టి కొంచెము పాయసం లాగే అయితే ఉండాలి. అది కొంచెం చల్లారే లోపల మనము గట్టిపడిపోతుంది. అందుకని చెప్పి కొంచెము లూజ్గానే ఉడికిచ్చాను. దీంట్లోకి కూడా వేయించుకున్న జీడిపప్పులు, ఎండు ద్రాక్ష అయితే వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేశాను. అయిపోయిందండి పరమాన్నం కూడా. లీటర్ పాలతో అయితే చేశాను. ఒక గ్లాసు బియ్యానికి లీటర్ పాలు అయితే పడతాయి. ఇప్పుడైతే పరమాన్నం అయిపోయింది కదా, పిల్లలైతే లేచారు. లేయంగానే టీ అడుగుతున్నారు. అందుకే అందరి కోసం అయితే టీ అయితే పెట్టేశాను. అందరం అయితే టీ అయితే తాగేసాము. ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. రైస్ని అయితే చల్లారి పెడుతున్నాను. రైస్ చల్లారిపోయిందంటే ప్రసాదాలన్నీ అయిపోయినట్టే. పెరుగన్నంకి అలానే పులుసన్నంకి తిరగబాత పెట్టేస్తాను.
ఇంకా రెసిపీస్ అన్నీ మీకు షేర్ చేయాలని చెప్పి ఫుల్ రెసిపీస్ అయితే చూపిస్తున్నాను. లేకపోతే సింపుల్గా చూపించేసి ఉంటాను. ఎవరైనా ప్రసాదాలు చేసుకోవాలంటే కంగారు పడకుండా ఇలాగ చేసుకుంటారని చెప్పి ఫుల్ రెసిపీలు అయితే చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను కదా ఈ వరలక్ష్మి వ్రతము 7 ఇయర్స్ బ్యాక్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటి నుంచి అయితే మధ్యలో 1 ఇయర్ అయితే మిస్ అయ్యింది. అంటే మాకు అంటొచ్చి మిస్ అయ్యింది. ఇంకా తర్వాత నుంచి అయితే చేస్తున్నాను. ప్రతి ఇయర్ ఈ 5 రకాల ప్రసాదాలే ముఖ్యంగా అమ్మవారికి అయితే చేసి పెడుతున్నాను. ఇంక ఇప్పుడైతే పులసన్నంకి పెరుగన్నంకి తిరగబాతు అయితే పెడుతున్నాను. ఇంక ఇందులోకైతే నేను అల్లం ఏం వేయలేదు, దేవుడి కోసం చేస్తున్నాను కాబట్టి. ఇంకా ఆయిల్లో ఉద్దిపప్పు, పచ్చనిపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి ఇంకా చల్లారబెట్టుకున్న అన్నంలోకి అయితే వేసేసాను. ఇంక ఇప్పుడైతే పులసన్నంకి అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఇంక అందులో వేరుశనగ పప్పులు, అలానే ఉద్దిపప్పు, పచ్చనిపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంకా నేను పులసన్నంలోకి వేస్తాను కదా మెంతులు, ఆవాల పొడి, అది ఉనింది, అది కూడా వేసాను. ఇంకా అలానే ఇంగువ, కరివేపాకు, పసుపు వేసి ఆ పొడి కూడా వేసి బాగా కలిపి ఇంకా చల్లారబెట్టుకున్న రైస్లోకి అయితే వేసేసాను. ఇంకా లెమన్ జ్యూస్ ఆల్రెడీ నేను పిండి రెడీగా పెట్టుకొని ఉన్నాను. ఇంకా లెమన్ జ్యూస్ అయితే వేసేసి ఇంకా లెమన్ రైస్ని అయితే రెడీ చేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే పెరుగన్నం అయితే చేస్తున్నాను. ఈ పెరుగన్నంలోకి అయితే పెరుగు, అలానే 1 గ్లాస్ పాలు, తగినంత ఉప్పు వేసి కలిపేస్తున్నాను. పెరుగన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఇంక ఈ 5 రకాల ప్రసాదాలు అమ్మవారి ముందరైతే ఇంకా తీసుకెళ్ళి పెట్టాలి. ఇంకా ఫస్ట్ అయితే నేను రెడీ అయ్యి వచ్చేస్తాను. నేను ఈ ప్రసాదాలు చేసేసాకే మళ్ళీ రెడీ అయ్యానండి. అంటే టైం చాలదు అని చెప్పి ఫస్ట్ ప్రసాదాలు అయితే చేసేసాను. చేసేసి ఇంకా నేనైతే రెడీ అయిపోయి వచ్చాను. ఈ లోపల అమ్మ అయితే నైవేద్యం అయితే ప్లేట్లో వేసుకొని వచ్చి అమ్మవారి ముందరైతే పెట్టింది. అస్సలు నేను ప్రసాదాలు చేసింది ఒక 1 అవర్లో అయిపోతే ఈ రెడీ చేయడం, కలశము ఇవన్నీ రెడీ చేయడం అయితే 1 అవర్ పైనే పట్టింది. అసలు మాకు కంగారు అయిపోయింది. మా వారు వెళ్ళేసరికి నేను టయానికి చేయగలుగుతానా లేదా అని టెన్షన్ వచ్చేసింది నాకైతే. కానీ చాలా బాగా చేసుకున్నానండి పూజ అయితే. అసలు నాకు హెల్త్ సపోర్ట్ చేయదేమో, నేను చేసుకోగలుగుతానో లేదో అని అనుకున్నాను. కానీ మనం చేయాలని మనసులో బలంగా కోరుకుంటే మటుకు కన్ఫామ్గా చేసుకోగలుగుతాము. అమ్మ వారి దయ వల్ల అయితే నేనైతే చాలా బాగా చేసుకున్నాను. ఈ ఇయర్ అయితే నాకైతే చిన్నిళ్ళే మనము ఎట్లా చేసుకునేది, ఎక్కడ పెట్టుకునేది అని సగము ఆలోచన పడిపోయింది నాకైతే ఒక 1 వీక్ ముందు నుంచే. కానీ చాలా బాగా అయితే జరిగిందండి. చిన్న ఇల్లైనా ముచ్చటిగా సింపుల్గా అయితే చేసుకున్నాను. ఈసారి రూపం కూడా పెట్టలేదండి. సింపుల్గానే కలశం పెట్టేసి జాకెట్ పీసే పెట్టి ఇంకా నా దగ్గర ఉన్న నగలైతే వేసి సింపుల్గానే చేసుకున్నానండి. ఇంకా రూపం పెడితే ఇంకా శారీ అంతా కట్టాలి. అంత ఓపిక అంటే ఓపిక కాదు, అంత హెల్త్ లేదు. దేవుడు ఇస్తే నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. నాకు బాగా ఆరోగ్యం ఇచ్చి అమ్మవారు చూసుకునిందంటే మటుకు నెక్స్ట్ టైం బాగా చేస్తాను ఇంకా కూడా. ఇప్పటికీ ఇలా అయితే చేసుకున్నాను. మా వారెట్లో ఉన్నారు, ఇద్దరం కలిసి అయితే పూజ అయితే చేసుకున్నాము. ఇంకా పిల్లలు ఇద్దరు కూడా ఉన్నారు. పాప అయితే లీవ్ పెట్టేసింది. ఇంకా బాబు అయితే స్కూల్కి వెళ్ళాలంట, మధ్యాహ్నం వరకు స్కూల్ ఉందంట. ఇంకా అందుకని చెప్పి డింపుల్ మా వారు వెళ్ళే లోపల పూజ అయితే కంప్లీట్ చేసుకునేసాము. మా వారైతే 8కి అంతా బయలుదేరేశారు. మా పూజ మేము లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుకున్నాము. ఇవన్నీ చేసుకునేసరికి 7 అయిపోయింది. ఇంకా మా వారు డింపుల్ తిని బయలుదేరేసరికి 8 అయిపోయింది. ఇంకా మా వారు ఉండంగానే పూజ అయిపోయింది కదా. ఇంకా నేనైతే మా వారి దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఇంకా అలానే మా అమ్మ ఉనింది, దానివల్ల పూజ టయానికైతే అయిపోయిందండి. అమ్మ లేకపోతే అసలు నేను ఇంత పర్ఫెక్ట్గా ఇంత
బాగా అయితే చేసుకోలేనేమో. నేను చేసుకుంటాను ఎవరు హెల్ప్ తీసుకొని మామూలుగా అయితే. ఈసారి అస్సలు నా వల్ల కాల. మా అమ్మ లేకపోయి ఉంటే మటుకు నేను ఇంత పర్ఫెక్ట్గా అయితే చేసుకోలేను. నా వల్ల అయినంత వరకు నేను ఎలా చేయాలనుకున్నానో అలా అయితే అయ్యింది. ఇంకా ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను. అమ్మవారికి కలశం పెట్టింది అవన్నీ కూడా వీడియో తీద్దాం అనుకున్నా, అస్సలు కుదరలేదండి, నా వల్ల కాలేదు. అంటే టెన్షన్ అయిపోయింది, చేయగలుగుతానా లేదా మా వారు వెళ్ళే లోపల అనేసని భయం అయిపోయింది. అందుకని చెప్పి వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఇంక ఇప్పుడైతే మా లస్తా కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చింది. ఇంకా తనైతే పూజ చేస్తుంది. మా డింపుల్ కూడా పూజ చేసేసి వెళ్ళాడు, కానీ నేను వీడియో తీయలేదు, అప్పుడు నేను వేరే పనిలో ఉన్నాను. ఇంకా డింపుల్ అయితే దండం పెట్టుకొని తనైతే కాలేజీకి వెళ్ళిపోయాడు. ఇంకా మా లస్తా కూడా వచ్చాక ఇంకా నేను మా లస్తా ఇద్దరం కలిసి అయితే లక్ష్మీ అష్టోత్తరం అయితే మా లస్తా దగ్గర, అలానే నేను అయితే ఇద్దరం చదువుకొని అమ్మవారికి అయితే లక్ష్మీ అష్టోత్తరాలతో పూజ అయితే చేసుకున్నాము. ఇంకా ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇద్దరము అష్టోత్తరం చదువుకున్నాక ఇంకిద్దరం దండం పెట్టుకొని మరొకసారి హారతి ఇచ్చి ఇవాళ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వ్లాగ్లో ఆ ఇంటికి ఎవరెవరు వచ్చారు, నేను వాయనం ఎలా ఇచ్చానో చూపిస్తానండి. ఇంక ఇవాళ వ్లాగ్ ఇలా ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.